అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ప్రస్తుతం మనకి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు అందుకుంటున్న వారికి అయితే ఒక శుభవార్త అయితే చెప్పిందనమాట. కొత్త పెన్షన్ సంబంధించి కాకపోతే మనకి ఈ యొక్క పెన్షన్లు అనేవి అయితే కొన్ని రద్దు చేయడం అయితే జరుగుతుంది. సో ఏ పెన్షన్ రద్దు చేస్తున్నారు, సో ముందుగా ఒక వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ వెరిఫికేషన్లో ఎవరిని తొలగిస్తున్నారు అని ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. సో పెన్షన్దారులు అందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. పెన్షన్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకు తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏపీ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ సంబంధించి కంటే ముందుగా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్పై అయితే శ్రద్ధ అయితే పెట్టిందండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంతంత మాత్రం నిధులు అనేవి అయితే ఉన్నాయి. సో ప్రతి పథకం కూడా అమలు చేయాలంటే కాస్త బడ్జెట్ అయితే అవసరమైతే అవుతుంది. కాకపోతే ఎక్కువ మనకు బడ్జెట్ మనకి ఈ యొక్క పెన్షన్లకి అయితే అవుతున్నాయని చెప్పేసి అయితే అడుగుతుందన్నమాట. అయితే ఇందులో మనకి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడమే జరుగుతుంది. ఇందులో ఏంటంటే అనర్హులందరినీ కూడా తొలగించి అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడమే జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, ముందుగా ఏ పెన్షన్ సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ స్టార్ట్ చేశారో అయితే అడుగుతున్నారు. సో దివ్యాంగుల పెన్షన్లు అంటే మనకు 6,000 రూపాయలు, 10,000, 15,000 ఎవరైతే తీసుకుంటారో వారికి సంబంధించి వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది కాబట్టి సో ముందుగా అనర్హులందరినీ కూడా తొలగించడం జరుగుతుంది అనమాట. బోగస్ పెన్షన్లు అన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి దివ్యాంగుల పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ అంతా కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫేక్ అంటే మాత్రం ఎవరు డాక్టర్ ప్రతిదీ కూడా చెక్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూస్తారండి. సో దీనివల్ల అర్హులు మాత్రమే రావడం వల్ల రాష్ట్ర బడ్జెట్లో కూడా మనకి అర్హులు మాత్రమే కేటాయిస్తుంది అనమాట. సో ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. అందరిని తొలగించి అర్హులు మాత్రమే ఉందండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. సో జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి చాలామంది అడుగుతుంది ఏంటంటే ఇంటి దగ్గర ఉండాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే వెరిఫికేషన్ టైంలో మీకు ఒకసారి చెక్ చేస్తారండి. సో అందులో మనకి వెరిఫికేషన్ సక్సెస్ అయితే మాత్రం మీకు యథావిధిగా వచ్చే నెల నుంచి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేస్తుందన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. కొత్త పెన్షన్లు కూడా మనకైతే రేపులలోగా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. కొత్త పెన్షన్ సంబంధించి అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.